నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం 33 ఎజెండా అంశాలకు ఆమోదం. అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. కనకాంబ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడి. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని స్పష్టం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 33 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఆమోదం తెలపగా, పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. అధికారిక భాషా కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా సంఘం మార్పునకు ఆమోద ముద్ర పడింది. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది కేబినెట్. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వస్తువుల కల్పనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూ కేటాయింపునకు ఆమోదం లభించగా, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేసినట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. 10 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ లీగల్ నోటీసును పంపించినట్టుగా వెల్లడించారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న జగన్, భారతిరెడ్డిలు తిరుమలకు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి మాట్లాడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో 1-2 గంటల్లోనే భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టామని బీఆర్ నాయుడు తెలిపారు. భక్తుల ఇబ్బందులు తగ్గించేందుకు వీఐపీల దర్శనం ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు ముగిసేలా టైమింగ్స్ ను మార్చినట్లుగా చెప్పారు. శ్రీవాణి దర్శనం కూడా సత్వరమే పూర్తయ్యేలా సర్దుబాటు చేస్తున్నామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని వేరే విభాగాలకు ట్రాన్స్ఫర్ చేసినట్లు, కొంతమందికి స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ ఇచ్చినట్లుగా టీటీడీ చైర్మన్ వివరించారు. అన్యమత ప్రచారాల్లో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. భూమన చేయని అక్రమం లేదు. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి చేయని అక్రమం లేదని ఆరోపించారు. ఆయన మూలంగానే తిరుమల ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. వైకాపా పాలనలో ఆ పార్టీ నేతలు హోటళ్ల కేటాయింపులో మాఫియాలా వ్యవహరించారని బీఆర్ నాయుడు వివరించారు. 12 మంది వైఎస్ఆర్సీపీ వర్గీయులకు తిరుమలలో హోటళ్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఈ టెండర్ల ద్వారా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కరుణాకర్ రెడ్డి పనికట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో తనకు తెలుసునన్నారు. రోజా టూరిజం ముసుగులో టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 గంటలు 22 గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పటిదాకా. అదేవిధంగా స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకొక రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఆ తర్వాత గత 5 ఏళ్ళు దాన్ని రద్దు చేశారు. దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది. ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ టీసీఎస్ వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90%
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తూ వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రింది స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నామని, ఈ పదవుల ద్వారా వారు ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. విజయవాడ బందర్ రోడ్లోని ట్రస్ట్ భవనం వద్ద గురువారం ఉదయం కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్లో రామచంద్రరావు వంశపారంపర్య ధర్మకర్తగా, కంచేటి నాగరాజు చైర్మన్గా నియమితులయ్యారు. సభ్యులుగా భీమవరపు కోటేశ్వరరావు, చింతల దుర్గాప్రసాద్, కోసూరి సూర్యకుమారి, పసుపులేటి విజయలక్ష్మి, పామర్తి శారద, అలుగుల దుర్గా, శంకరమంచి శివశంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రింది స్థాయి నుంచి అన్ని వర్గాల కార్యకర్తలకు అవకాశాలు ఇస్తున్నామని, ఈ పదవుల ద్వారా వారు ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. అలాగే రాష్ట్ర భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముగల రఘురామరాజు, నాగవంశ సామాజిక వర్గ చైర్మన్గా ఎరుబోతు రమణ, పద్మశాలి వర్గ డైరెక్టర్గా సింగం వెంకన్న, నాయి బ్రాహ్మణ డైరెక్టర్గా సురవరపు నాగరాజు, క్షత్రియ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా డీజీపీ రాజు నియమితులైనట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి అటు పార్టీ పదవులు, ఇటు ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరుగుతోంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 2 కార్పొరేషన్లకి చైర్మన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా సోదరులకి ఇప్పించాం. భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గొట్టుముక్కల రఘురామరాజుకి ఇప్పించాం. అట్లాగే నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్గా మరి ఎరుబోతు రమణరావుకి ఇప్పించాం. అట్లాగే క్షత్రియ సంఘం కార్పొరేషన్లో డైరెక్టర్గా డీజీపీఎన్ రాజు గారికి ఇప్పించాం. అట్లాగే నాయి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్గా సోదరుడు సూరవరపు నాగరాజుకి, అట్లాగే మరి సింగం వెంకన్న పద్మశాలి సంఘం డైరెక్టర్గా ఇంకా అనేక మందికి పదవులు ఇప్పించడం జరిగింది. కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా నామినేట్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలో గౌరవిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పదవులు రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గ వారీగా ఏదైతే ఎండోమెంటు కింద ఉన్నటువంటి చౌల్ట్రీస్ కానీ, అలాగే టెంపుల్స్ కానీ వాటిలో కూడా కమిటీలు వేస్తూ ఉన్నాం. మరి పార్టీ ఆదేశాలతో, పార్టీ అప్రూవల్తో ఈరోజు మరి ఇక్కడ చిన్నపల్లి కనకాంబ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ చౌల్ట్రీకి మరి వాళ్ళ కుటుంబం నుంచి రామచంద్రారిని, అలాగే పార్టీ నుంచి కంచేటి నాగరాజుని చైర్మన్గా, సభ్యులుగా మరి మిగతా వాళ్ళని అందరినీ నియమించడం జరిగింది. సంతోషంగా ఉంది. దీంట్లో జనసేన పార్టీ నుంచి మరి మిగిలిన పార్టీ మిత్రపక్షాల నుంచి కూడా భాగస్వామ్యం కల్పించాం. ఖచ్చితంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం దామాషా ప్రకారం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర పదవులు కానీ, స్థానిక పదవుల్లో కానీ అన్నింటిలో భాగస్వామ్యం కల్పిస్తాం. ఇప్పుడే ప్రమాణ స్వీకారం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఎండోమెంటు ఆదేశాల ప్రకారం, ఎండోమెంటు నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్తారు, పనిచేస్తారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వీటి అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ పాలక మండలి సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక నూతన బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు, ఆయనతో పాటు నడిచేటటువంటి కార్యకర్తలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు అడుగేసిన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముందుకెళ్తా నేను ఎప్పుడు కూడా హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. హామీ చెప్పినట్టు విధంగా ఈరోజు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ గారు. ఎందుకంటే మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే ఈ పాలక మండలిలో దాదాపు మనం 8 మందిని నియమించుకోవడం జరిగింది. అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం ఆర్ఎన్ఎస్లు కష్టపడిన వాళ్ళే. అంతేకాకుండా ఈ కుటుంబం ఏదైతే కాంచేపల్లి వారి కుటుంబం ఉందో
ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్ట్ను బోర్డును కాపాడుకుంటూ దాని ద్వారా వచ్చేటువంటి వాళ్ళ ఆదాయం ఏదైతే వస్తూ ఉందో వివిధ సేవా కార్యక్రమాలకి ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇందాక ఎమ్మెల్యే బోండమ్మ గారు చెప్పినట్టు ఈ భవనం ఏదైతే ఇక్కడ గవర్నర్పేటలో ఉన్నటువంటి వీళ్ళ భవనం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక నూతన భవనంగా తీర్చిదిద్దే ప్రణాళికలు కూడా ఆయన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి పాదాభివందనం చేస్తూ నాతో పాటు సభ్యులైన అందరూ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మా సిద్ధుబాబుకి, ఉమా గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు తెలియజేసిన సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నానని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ దొంగరోడ్డు ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ఉదయం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇళ్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లక్షలాది ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ డివిజన్లోని డొంక రోడ్డులో పేదలు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని వాటిని తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేయించి సమగ్రమైన రిపోర్టును సిద్ధం చేయిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలిపారు. పేదల ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంటుగా 2 లక్షలు మంజూరు చేస్తారని, వీటికి తోడుగా బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చునని, మిగిలిన కొద్దిపాటి మొత్తం నగదును లబ్ధిదారుడు భరిస్తూ ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చునని వివరించారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డొంక రోడ్లో అనేక సంవత్సరాల నుంచి పేదవాళ్ళు చిన్న ఇళ్ళు కట్టుకు నివాసం ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతో లక్షలాది ఇళ్ళు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఒక్కొక్క ఇంటికి 2 లక్షలన్నర అటు కేంద్రం, రాష్ట్రం కలిపి ఒక గ్రాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మిగతా అమౌంట్లు బ్యాంకుల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఈ ప్రాంతానికి కూడా చేయటానికి వాళ్ళకున్న స్థలాలు కొలతలు చిన్న మార్పులు ఉన్నాయి, చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇచ్చిన పట్టాల్లో ఆ తేడా ఉందని చెప్పి వాళ్ళందరూ కోరిన మేటే వాళ్ళ ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరుగుతోంది. వాళ్ళకున్న అపోహలన్నీ అంత కొలతలు ఏం తేడా లేదు, కానీ ఒకళ్ళ పేరు మీద చిన్న మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ అధికారులు పెట్టి 2 రోజుల పాటు ఇదంతా కూడా సర్వే చేయించి వాళ్ళ యొక్క ఆ లెక్కలన్నీ కూడా ఒక సమగ్రమైన ఎక్సెల్ షీట్లో తీసుకొస్తే ఎంఆర్ఓ గారు దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో చేస్తామని చెబుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా నమ్మేది ఒకటే, ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ముగ్గురు సమన్వయంగా ముందుకు వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుద్ది అనేది ప్రగాఢమైన నమ్మకం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్పేది, అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయండి అని చెబుతున్నారు. అధికారులు కూడా అదే చెబుతూ ఉన్నారు. మనందరం ఒక ప్రజాప్రతినిధిగా మేము గెలిచినా లేకపోతే అధికారులుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా ప్రజల సౌకర్యం కోసమే, ఇదంతా ప్రజల అవసరాల కోసమే. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. పన్ను కట్టే వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇవాళ పొద్దున్న అధికారులందరూ ఇక్కడికి వచ్చి అన్ని సమగ్రంగా పరిశీలన చేస్తున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మీరున్న పేదవారికి సమస్యలన్నీ కూడా తీరి వాళ్ళకి పక్కా గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుని ఇప్పించడానికి చేసే ప్రయత్నం, దానిలో కూడా అనేకమైన రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ఫిట్ అయిన వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆ అవకాశం కల్పించాలని మేము అధికారులని విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది పూర్తవుద్దనే నమ్మకం కూడా ఉంది.
విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి బాబావారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి పంపిణీ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆలయ కమిటీ తరపున పసుపు, కుంకుమ, గాజులు, చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి మహిళలకు చీరల పంపిణీ చేశారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ ఆలయం 30 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, భక్తుల కోరికలు నెరవేర్చుతున్న అమ్మగా పేరుగాంచిందని అన్నారు. మహిళలు దీర్ఘ సుమంగళముగా, పిల్లల ఆరోగ్యం, కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నాగమానసాదేవి ఇక్కడ కొలువుదీరిందని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆయన భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు సుధాస్వామి గారు చెప్పినట్లుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మాస శివరాత్రి, శ్రావణ మాసం కాబట్టి మరి భక్తులందరూ బాగుండాలని, విజయవాడ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరి యొక్క కోరికలు తీరాలని చెప్పి, అలాగే శ్రావణ మాసం సందర్భంగా మరి సుధాస్వామి నాగమానసాదేవి ఈ ఆలయంలో ఎంతో పేరు ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ ఈ కాల ఒడ్డున గత 30-40 సంవత్సరాల నుంచి దేవస్థానంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మహిళలకి అందరికీ నమ్మకం కాబట్టి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చీరలు, అలాగే గాజులు, కుంకుమ, వాళ్ళు దీర్ఘ సుమంగళి భవగా ఉండాలని, పిల్లాపాపలతో వర్ధిల్లాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుధాస్వామిని ఈ ఆలయం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఎన్నో మంచి కార్యక్రమాలు ఒక ఆలయంగా కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా ఈ ఆలయంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు హితోత్తమైనటువంటి పనులు చేస్తున్నటువంటి సుధాస్వామిని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ టీంని, ఈ ఆలయం కమిటీ వారిని అభినందిస్తూ మరి ఈరోజు మా చేతుల మీదుగా మహిళా సోదరీమణులకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ శ్రావణ మాసం శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలి అమ్మవారి ఆశీస్సులతో. మరి దసరా రానుంది, వినాయక చవితి రానుంది కాబట్టి ఆ వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ కోరికలు, వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏరియా కార్పొరేటర్గా మరి ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమం పిలిపించిన సుధాస్వామిని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ హృదయపూర్వకంగా మరి మాస శివరాత్రి, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నాగ సాయిబాబా నమః, శ్రీ నాగమానసాదేవి నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ గురువారం, త్రయోదశి మాస శివరాత్రి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని, బాబావారిని పూజిస్తారో వారికి జీవితాల్లో నూతన వెలుగులు జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులందరూ విశ్వాసం, నమ్మకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ప్రతి ఏడాది శ్రావణ మాసం అంతా విశేషమైనటువంటి పూజలు, కుంకుమార్చనలు శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు మహిళలందరూ ఈరోజు విశేషంగా గురువారం ఉదయం నుంచే బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి ఆశీస్సులు పొందారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మహిళా భక్తులందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, అలాగే చీరలు మన మందిరం తరపున మా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు బాలాగారి చేతుల మీదుగా మహిళా భక్తులందరికీ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు విశేషమైన రోజు. అంతేకాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో దీవించాలని నాగమానసాదేవి అమ్మవారి చలన చూపు మన రాష్ట్రం పైన,
ప్రజలపైన ఎల్లవేళ ఉండాలని, ఆ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతో జీవించాలని మందిరం తరపున కోరుకుంటూ, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు, హక్కులు పొందాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సమానత్వం అనేది సామాజిక న్యాయ సమస్య మాత్రమే కాదని, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయమని అన్నారు. సిఐఏ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో గుణదల హయత్ హోటల్లో సమానమైన భవిష్యత్తును రూపొందించడం, సమతుల్యతతో నాయకత్వం అనే థీమ్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కంటే ముందు ఉందని వివరించారు. డీజీపీ సరిత మాట్లాడుతూ సమానత్వం అనేది సామాజిక న్యాయ సమస్య మాత్రమే కాదని, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయమని అన్నారు. Balanced world, an equitable future, the impact which this balanced world and equitable future will have on the society. And this leadership conclave being conducted in Vijayawada, a place which is self-manifested, which has the self-manifested Swayambhu temple of goddess Durga, who is the slayer, killer of demon Mahishasura. When all the gods could not do away with the ill and social evils of the demon, though it is a mythology, but it is an example of the leadership of a woman. When all the gods could not do anything against Mahishasura the demon, that is the epitome of social evils, it is the virtue, they have went to the rescue of goddess Durga, and it is she who has slayed this demon Mahishasura. On this land today we are celebrating this leadership conclave. We are conducting this leadership conclave to celebrate the equitable leadership being given to women who has shaped their own niche in different walks of life, whether it is industry, whether it is government as political leader, or whether it is police, or whether it is any walk of life. Once leadership is given to women, she can make her own impact, not only in her family, but also in the society as well as in the government. We just don't want, as Gauri Garu said, we come up and we try to bring, other women also come up. That is what we should aim for. So it's actually a cycle we should aim for, and that is what even our Chief Minister keeps telling about. That is what his all P4 is about. Not only we don't come up, we give a helping hand who needs them, so that at least we strive to maintain equality, though it is impossible or impractical to totally eradicate that inequality. At least we try to attain some kind of equality. So that is where not all governments can do everything. No government can do everything. So it's like organizations like yours or people like us, or we have industrialists who reached heights, they all have to give a helping hand to people in need and strive to attain that balance. So I must also condemn. So, why, though we talk about women who have achieved greater heights, we talk about women who shattered so many barriers and, they've gone into space, they're leading many multinational companies globally. But still, when you see the percentage, it's just 12 to 15%, which is really less. Though, that view from the top is undeniably exhilarating, when women reach top and they look down. But the climb to that is really arduous, because they have to overcome so many challenges. KPMG had done a study last year, I was just going through it. Though women aspire to be leaders, there are 87% women aspire to be leaders compared to 75% in men. Though it's a little number, there's almost a 12% difference. But then, unfortunately, that number is not translating into reality.
ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని ఏపీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సామూహికంగా జరిగే ఈ పండుగలో అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని సమితి ప్రతినిధులు గోకరాజు గంగరాజు, చెలసాని ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. హిందూ సమాజం చేసుకునే పండుగల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం జరగదని వారు స్పష్టం చేశారు. కళ్యాణ చక్రవర్తి థియేటర్ ప్రాంగణంలో నిర్మితమైన హోమ్లాండ్ లో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోకరాజు గంగరాజు సమితి అధ్యక్షుడు చలసాని, సమితి ప్రతినిధి జింక చక్రధర్ మాట్లాడుతూ హిందువులు సామూహిక పండుగగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకే చోట ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఎన్ఓసీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా, నిర్వాహకులను ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలతో మండపాలకు ఆటంకం కలిగించవద్దని పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండపాలకు అవసరమైన చోట విద్యుత్ ఉచితంగా ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జనానికి వివిధ విభాగాల ద్వారా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగాలన్నా కూడా ఇది దోహదపడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. మేము కోరిందల్లా ఒకటే, మరి ఈ వినాయకుడు ఇది చేసుకునే కార్యక్రమంలో చాలా ఇబ్బందులు గతంలో ఫేస్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఒక సిస్టమేటిక్గా జరగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు కేంద్ర కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేశారు కాబట్టి అంతా ఒక పద్ధతిగా జరుగుతుంది. మన గతంలో కూడా చూసాం. హైందవ శంకారం ఏ విధంగా అయితే డిసిప్లైన్గా జరిగిందో అదే ఎవరికి ఇబ్బంది కలగకుండా సుమారు 4 లక్షల మంది వచ్చినా సజావుగా జరిగింది. అదే పద్ధతిలో ఇది జరుగుతుందని మేము అష్యూరెన్స్ ఇచ్చాం. అంచేత తప్పకుండా మరి హోమ్ మినిస్టర్ గారిని అలాగే డీజీ గారిని అందరిని కూడా కలవడం జరిగింది. మా రిక్వెస్టల్లో ఒకటే, మరి సింగిల్ విండో పద్ధతిలో మాకు పర్మిషన్ కావాలి. అంతేకాకుండా ఛార్జెస్ దానికి మరి పోలీసు ఎంత విగ్రహం ఉంటే ఎంత ఫీజు అని గతంలో ఫీజులు వసూలు చేసేవారు. అటువంటిది లేకుండా ఉండటం కోసం కోరాం. దానికి స్పందించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫీజు లేకుండా తప్పకుండా సింగిల్ విండో పద్ధతిలో కార్యక్రమం జరిగే విధంగా కూడా వారు చర్యలు తగిన ఆఫీసర్తో మాట్లాడేటువంటి చర్యలు కూడా తీసుకుంటారని అష్యూరెన్స్ ఇచ్చారు. అందువల్ల తప్పకుండా మరి ఈ కార్యక్రమం సజావుగా జరగాలంటే కేంద్ర ఆఫీస్గా మరి హోమ్లాండ్ అనే మరి కాంప్లెక్స్ అలంకార పక్కన పెద్ద కాంప్లెక్స్ వచ్చింది. దాంట్లో కేంద్ర కార్యాలయం మన వినాయక చవితి కార్యక్రమానికి నిర్వహించడం కోసం ఇక్కడి నుంచి ప్రతి జిల్లాను కూడా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం కోసం గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఏర్పడినటువంటి రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలవటం, సింగిల్ విండో విధానంలో ఒక రకరకాలైనటువంటి అనుమతుల పేరిట మీద రకరకాల రుసుములు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సింగిల్ విండో విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వెసులుబాటుతో సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇప్పించాలని కోరటం, ప్రభుత్వం వారు తగిన విధంగా స్పందించి ఇమీడియట్గా అధికారులతో, ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి ఏర్పాట్లు త్వరగా చేస్తామని చెప్పారు. అన్న విధంగానే వారికి ఆర్డర్స్ ఇవ్వడం, డీజీపీ గారు కూడా మొన్నే మేము కలిసినప్పుడు గంగరాజు గారు, మేము కమిటీ వారు, త్రినాథ్ గారు మేమంతా కలిసినప్పుడు కూడా చెప్పారు, ఒక యాప్ను ఏర్పాటు చేస్తాం, దాంట్లో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇస్తాం, ఎక్కడ ఆర్థిక వెసులుబాటు కూడా కలగజేస్తామని చెప్పిన మీద ఒక యాప్ను కూడా ప్రకటించినందుకు ప్రభుత్వం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఇవాళ అదే కోఆర్డినేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం, దానికి కావలసినటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లా కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, ఆ ఏరియాలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఈ వినాయక చవితి యొక్క ఉద్దేశం, ఆ యొక్క ఉత్సవాల యొక్క ఉద్దేశం భవిష్యత్తు తరానికి కావలసినటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రయాణానికి కావలసినటువంటి పాంప్లెట్ల ద్వారా కానీ సీడీల రూపేణ ద్వారా రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్రం అంతా కూడా కావలసినటువంటి పాంప్లెట్ల ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా అందజేసి యువత, పిల్లలు, వృద్ధులు అందరూ కలిపి
పేద ధనిక బాధలు లేకుండా ఉత్సవ కమిటీ వారు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని శుభ్రంగా 27వ తారీఖున జరిగేటువంటి ప్రారంభం నుంచి రేపు 4వ తారీఖున సెప్టెంబర్ 4వ తారీఖు జరిగేటువంటి నిమజ్జనం వరకు కూడా అందరం కూడా సమన్వయంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తామని. దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో దుర్గగుడిలో అంతర్గత బదిలీలు చేస్తూ ఈవో సీన నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నదానానికి సూపరింటెండెంట్ భాగ్యజ్యోతి, వేద పాఠశాలకు సూర్యనారాయణమూర్తి, దత్త దేవాలయాల నిర్వహణకు కె శ్రీనివాసరావు, డోనార్ సెల్ కు సిహెచ్వి నరసింహరాజు, ఈవో పేషి, లీజులు, లీగల్, ల్యాండ్స్ విభాగాల పర్యవేక్షణ కొరెల శ్రీనివాసరావుకు, ప్రసాదం తయారీ ఎల్ శ్రీనివాసరావుకు, కేశఖండనశాల, దుర్గాఘాట్, హారతుల పర్యవేక్షణ పి సునీతకు, అకౌంట్స్తో పాటు ధర్మపదం సేవలపై భక్తుల అభిప్రాయ సేకరణ బాధ్యతలను అప్పగించారు. సీనియర్ అసిస్టెంట్లు బి త్రినాథ్కు మెయిన్ టెంపుల్, పి శిరీషకు అన్నదానం ట్రస్టు, ఎల్ఎల్వి ఎన్బి శర్మకు ఎస్టాబ్లిష్మెంట్, ఎం తులసిరామ్కు మాడపాటి సత్రం, జూనియర్ అసిస్టెంట్ నాథురాం రెడ్డికి వేద పాఠశాల, ఎం రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు, ఎంఎస్ ఆర్కి ప్రసాద్కు స్టేషనరీ, లక్ష్మణ స్వామికి డోనార్ సెల్, కె సతీష్కు ల్యాండ్స్ ప్రోటోకాల్ బాధ్యతలు అప్పగించారు. 16 మంది రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా పనిచేయాలని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. విలేకరులందరూ ఐక్యంగా ఉంటూ మీడియా ప్రతినిధుల సంక్షేమం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పెనంలూరు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ మరియు సీనియర్ రిపోర్టర్ల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధులు నిలబడే జర్నలిస్టులు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో నూతన కమిటీలో భాగమైన అధ్యక్షుడు కనకవల్లి దిలీప్ కుమార్, ఉపాధ్యక్షులు లంకా తారక సత్య వరప్రసాద్ మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, కూటమి నాయకులు మరియు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసి విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమిటీ అధ్యక్షుడు కనకవల్లి దిలీప్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెనంలూరు ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా స్థానికంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నిలబడి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసేందుకు మీడియా పనిచేస్తుందని, అలాగే పనిచేయాలని, అలాగే మీడియా ప్రతినిధుల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమైక్యంగా ఉండేందుకు ఈ యొక్క కార్యాలయం ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా ప్రతినిధులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజున ప్రెస్ వార్ అంటే ఓ వారధి ప్రజాసామాన్యానికి ఈరోజు నిలబడిందంటే అది ఒక విలేకరుల వలన, ప్రెస్ వల్లనే ఉందనేది గత 40 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రెస్ క్లబ్ ఆఫీస్ ఈ రోజున నెల్లూరు నియోజకవర్గంలో పెడతాం అనేది ఎంతో సంతోషకరం. అట్లాగే మంచి మంచి వార్తలు రాసి మీరందరూ కూడా యువతకి అట్లా ముందు తరాలకు కూడా వారధిగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మీడియా మిత్రులందరూ కూడా కలిసి ఒక ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం అనేది చాలా శుభదాయకమని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ విధంగా మిత్రులందరూ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి ఒక క్లబ్ ఏర్పాటు చేసి ఒకే మాట మీద ఉండి అందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం అనేది ఈ వాతావరణంలో ప్రెస్ మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఒకే వేదిక మీద ఉండటం, ఎవరైతే అవసరమైనటువంటి పీపుల్కి మీరందరూ కూడా అండగా ఉండటం జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ
ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా, ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరుచుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇది మంచి పరిణామం. మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా సోదరభావంతో ఉంటారు. పోలీస్ పరంగా కూడా మాకందరికీ సహకారంగా ఉంటారు. మనందరం వేరువేరు సమయాల్లో వేరువేరుగా కలుసుకునే వాళ్ళం. ఈ వేదిక మీద అందరం ఒక కలిసికట్టుగా పనిచేద్దాం. సొసైటీ కోసం మా సర్వశక్తుల సర్వీసెస్ పూర్తిగా కూడా చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఇది ఒక మంచి పరిణామం అని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా సుదినం. ప్రత్యేకంగా పెనమలూరు నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ క్లబ్ ఆఫీసు ప్రారంభోత్సవం జరగటం మనందరికీ కూడా శుభదాయకం. ముఖ్యంగా మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా వందనములు, శుభాభివందనములు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వర్తించిన ప్రెస్ వారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేసుకున్నాను. పెనమలూరు నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు అందరూ ఒకే దాటి మీదకి వచ్చి అందరూ కలిసి పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో ప్రెస్ క్లబ్ అనే యూనియన్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఒకే తాటి మీద ఉండి పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు వార్తలు చేరవేసే విధానంలో ముందుండే ఎప్పటి నుంచో ఉండే పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రుల గురించి చెప్పాలంటే వాస్తవంగా వీళ్ళకి వచ్చేది చాలా తక్కువ జీతం. అయినా కానీ ఆర్థికంగా తట్టుకొని ప్రజలందరికీ రాజకీయాలకి అతీతంగా పక్షపాతం అనేది చూపించకుండా ప్రతి ఒక్కరిని నిలదీసి అందరిని అడిగే దమ్ము ధైర్యం ఉందంటే అది ఒక ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రుడికేనని చెప్పేసి అలాంటి మిత్రులందరూ కలిసి ఆఫీస్ ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో మీ సేవలను పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఇంకా అద్భుతంగా అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలు ఖండించాయి. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 సాయం, జీవో 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న వారికి పెన్షన్ అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని పలు ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్, ఐఎఫ్టియు, సిఐటియు, టీఎన్టీయూసీ, ఏఐసిసిటియు సహా పలు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్కు సంవత్సరానికి 15,000 సాయం అందజేయాలని, అలానే జీవో నంబర్ 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్రీ బస్సు పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న వారికి పెన్షన్ రూపంలో సహాయం అందించాలని కోరారు. అన్ని సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరపాలని, వారం రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఐక్య ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 28 లేదా 29న మళ్లీ సమావేశమై రాష్ట్ర వ్యాపిత పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఏడాదికి ఇస్తామని, ఫైనాన్షియల్ భారంగా ఉన్న జీవో 21 సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లా వాహన హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది, మా హామీలు అమలు జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్ పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్తో పాటుగా మా ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీల్లో ప్రధానమైన హామీలు అమలు చేస్తారు, ప్రకటిస్తారు రకంగా అన్నారు. మేము అదే ఆశించాం, కానీ ప్రకటన చేయలేదు. చేయకపోగా 14 తర్వాత వాళ్ళు మాకు ఇవ్వాల్సిన హామీలు ఏవైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కాలయాపన దారితీస్తుంది, దారితీస్తుంది. ఈ వైఖరిని మా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణం అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం, మా సంఘాలతో కోరుతా ఉన్నాం. ఇక్కడ
అధికార పక్షానికి సంబంధించిన సంఘం ఉంది, ప్రతిపక్ష సంఘాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. సమిష్టిగా మేము కోరుతా ఉందంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ప్రకారం, మీ హామీ ప్రకారం మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లారీ ఓనర్ సమస్యలు ఉన్నాయి, ట్రక్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇతర అనేక మా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. కానీ మీరైతే మాకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి పోతే ఒకటి వచ్చి పిడుగులాగా పడి వాళ్ళ ఆటో రంగ కార్మికులు పూర్తిగా నష్టపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారు. మేము ఆహ్వానిస్తున్నాం, సంతోషదగ్గ విషయం. కానీ అదే ఫ్రీ బస్సు వలన నష్టపోయే ఆటో క్యాబ్ డ్రైవర్లకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గత 10 రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం రోజే మీకు కూడా తీపి కబురు చెప్తాం, ఆర్థిక సాయం అందిస్తానని చెప్పని ప్రకటన చేశారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆటో డ్రైవర్లంతా టీవీలు ఎదురు చూసి ఏమి మనకి కబురు చెప్తారు, తీపి కబురు చెప్తారో ఆనందిద్దామని చెప్పని ఎదురు చూసి చివరికి నిరాశకి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ సబ్ కమిటీ వేస్తామని చెప్పి అన్నారు. ఆ మాట అయినా అన్నారు, సంతోషం. కానీ ఆ సబ్ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పటికల్లా అయ్యిద్ది? ఇటువంటి సబ్ కమిటీలు చాలా చెప్పారు, మళ్ళీ ప్రభుత్వాలు దిగేదాకా ఆ సబ్ కమిటీలు వేసిన పరిస్థితి కూడా లేదు. అందుకే దయచేసి మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది, మీరు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు విజయవాడ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంపురం కనకదుర్గ థియేటర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ఏఐటీయూసీ అధ్యక్షులు ఆంజనేయులు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులెట్టి కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ చల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటైనప్పటికీ గత ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బోర్డు ద్వారా వేలాది మంది కార్మికులు పెట్టుకున్న క్లెయిమ్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బిల్డింగ్ వర్కర్స్కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల గురించి మేమందరం సమావేశాలు జరుపుతున్నాం. దానిలో భాగంగానే ఈ కనకదుర్గ సీతారామ సెంటర్లో కూడా వాళ్ళు జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయటం కోసం ఏఐటీసీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల తర్వాత ఆ పోరాటాల్లో అనేక మంది మరి లాఠీ దెబ్బలు తిన్నారు, అనేక మంది అరెస్టులు అయ్యారు. చివరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దానికి ఒక చైర్మన్ పెట్టారు. కార్మికులకి యాక్సిడెంట్ అయినప్పుడు, అంటే పని చేసేటప్పుడు బిల్డింగ్ నుంచి కింద పడ్డప్పుడు ఆయన చనిపోతే ఇంతని, లేకపోతే అవయవాలు పోతే ఇంతని, మరి ఆ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అన్యాయం జరగకోకుండా బోర్డు ద్వారా అమౌంట్ పాస్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగేది. ఇవాళ రాను రాను నిదానంగా ఆ బోర్డుని నిర్వీర్యం చేశారు. ఆ బోర్డులో ఉన్నటువంటి అమౌంట్ అన్ని కూడా వేరే పథకాలకి తరలించి ఈ కనీసం 10 సంవత్సరాలు అయిపోయింది. సంక్షేమ బోర్డు ద్వారా ఈ కార్మికులు అనేక క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ భవన నిర్మాణ కార్మికులకి ఈ సంక్షేమ బోర్డు ఏర్పరిచినప్పటి నుంచి కూడా కొంతకాలం కూడా మాకు అవకాశం లేకుండా, ఆ పథకాలు అందే అవకాశం లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలు, ముందుగా చంద్రబాబు గారు కొంత కన్నం వేశాడు. దానికి మన 12 లక్షల రూపాయలు, 12 కోట్ల రూపాయలు మొత్తం నిర్వహణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు శాంతం సంక్షేమ బోర్డు లేకుండా చేసిన పాపాత్ముడు ఆయన. మరీ దారుణంగా ఇసుక లేకుండా, పనులు లేకుండా సంక్షేమ బోర్డు మొత్తం నాశనం చేసి ప్రజలందరినీ అన్యాయం చేసి నానా ఇబ్బందులు పెట్టి ఇవాళ అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. ఇవాళ
సంక్షేమ బోర్డు నిలబెడతాము, మేము మీ బాధలన్నీ ఆలకించాము, మీ తరపున ఉంటాము, మేము రాగానే పదవిలోకి రాగానే మేము మీ బోర్డు అమలు జరుపుతాము అని చెప్పిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, దాన్ని ఇంత సంవత్సరం దాటినా కూడా ఇంత మట్టికి దాని ఊసు పట్టించుకోలేదు. అయితే ఈ భవన నిర్మాణ కార్మిక చట్టం ఊరికినే రాలా. 1996లో 96వ సంవత్సరంలో ఎంతోమంది కార్మికులు తన ప్రాణ త్యాగాలతో కేంద్రంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలో ఢిల్లీ వెళ్ళి పోరాడి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే 2009 నుండి కార్డులు ఇవ్వడం, ఆ 2009 నుండి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో 11 రకాల సౌకర్యాలు కల్పించడం, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారాలు, అలాగే గర్భిణీ స్త్రీలకు, పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళకి వీళ్ళందరికీ ఈ సౌకర్యాలు కల్పించేవాళ్ళు. అయితే 2019 దాకా నిర్విఘ్నంగా బాగానే జరిగింది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఆపేసి ఆ డబ్బులన్నీ తమ సొంత కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం 33 ఎజెండా అంశాలకు ఆమోదం. అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. కనకాంబ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడి. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.